హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మీకు ఒక ఏంటంటే నాకు గోల్డ్ దొరికిందండి. ఆ గోల్డ్ని ఏం చేశానో చూడండి. నేనైతే గోల్డ్ను దొరికింది కదా అనేసి నా కోసమే అన్నట్టుగానైతే నేను అట్టి పెట్టుకోలేదు. ఇంకా దాన్ని ఒక అమ్మవారికి ఒక చిన్న నగ చేయించాను. అదేందో మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు దొరికిన వస్తువుని మనము ఉంచుకోవద్దంట. గోల్డ్ అయినా కూడా అమ్మవారికి కానీ బీద వాళ్ళకి కానీ దానం ఇవ్వాలంట. నేనైతే ఏం చేశానో చూడండి. నాకు చూడండి, ఇదేనండి ఇందులో ఉంది. అదేంటో మీకు చూపిస్తా ఇప్పుడు. నాకైతే ఒక చిన్న అంటే ఒక 4 గుర్జల బంగారం దొరికిందండి. అదేంటంటే చిన్న మువ్వ అనే చెప్పాలి. మువ్వ లాగుంది అది. నేను అసలు అది కూడా మీకు చూపిస్తా అనుకున్నా, కానీ ఇక నాకు వీలుగాక నేను చూపించలేదు. నేను ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు దొరికిందండి. దాన్ని అది గోల్డేనా కాదా అనేసి నేను గోల్డ్ స్మిత్కు చూపించాను. అమ్మ ఇది గోల్డే, ఇది 4 గుర్జల ఉంది అనేసి చెప్పిండు. చెప్పిన తర్వాత సరే ఎట్లాగో నేను మనసులో సంకల్పం అయితే చేసుకున్నా. ఏమంటే అది దొరికింది అమ్మవారికే ఇచ్చేస్తాను, ఎవరికి ఇవ్వను. మా మనవరాళ్ళు కూడా ఉన్నారు, కానీ మనవరాళ్ళకు కూడా నేను ఇవ్వను, నేను అమ్మవారికి సమర్పించుకుంటాను అన్నట్టుగా నేనైతే ఇది అమ్మవారికి ఇక చూడండి ముక్కుపోగు చేయించానండి. కనిపిస్తుందా మీకు సరిగా? నాకైతే ఇప్పుడు 4 మనవరాళ్ళు ఉన్నారండి. 4 మనవరాళ్ళు. ఇక్కడ 3 ఉన్నారు యూఎస్లో, ఒక్క పాప ఉన్నది. అయినా కానీ నేనైతే ఇక అమ్మవారికి ఇస్తానని నేను తయారు చేయించానండి. ఈ హౌస్లో ఇది అబ్బాయి కూడా మంచిగా చేశాడండి. ఇది అమ్మవారికి ఇట్లా తీసి పెట్టొచ్చేటట్టుగా చేసిండు. చూడండి ఎంత బాగుందో. చిన్నగా అందులో ఎక్కువ కాకుండా నేను ఇచ్చిన గోల్డ్నే చేయమని చెప్పాను, చేశాడండి. ఎంత బాగుంది చూడండి. చిన్నగా అమ్మవారికి పెట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు వీడియో పెడతానండి. చూడండి, ఇలా మీరు ఎప్పుడైనా అంటే అంటే మనకి ఇష్టమై అయితే మనము దేవుళ్ళకు గోల్డ్ కానీ పైసలు కానీ ఇంకా డబ్బు కానీ ఏదైనా బెల్లం కానీ ఇంకా ఏదైనా కానీ తూకంతో మనం ఇస్తుంటాము. ఈ మధ్యనే నేనైతే ఏమంటే నిలువుదోపుడు కూడా ఇచ్చానండి. నేను అంత ఒక 6-5 months అవుతుంది. నిలువుదోపుడు కూడా ఇచ్చాను. అయితే ఇది దొరికిన తర్వాత నాకైతే అనిపించింది ఇది దేవుడికే ఇచ్చేస్తాను, నాకైతే వద్దు, నా మనవరాళ్ళకు కూడా ఇవ్వను అనేసి నేను అనుకున్నా. అంటే వాళ్ళు కూడా చిన్న టాప్స్ లాగా అవుతుండే, కానీ నాకైతే అమ్మవారికే ఇవ్వాలి. మనం దొరికింది ఉంచుకోవద్దు. ఎక్కువ మోతాదులో దొరికితే కానీ తీసుకోవచ్చో లేదో కొంచెం అయితే నాకు తెలియదు, కానీ నేనైతే ఇస్తానన్నట్టుగా ఇక మనసులో సంకల్పం చేసుకొని ఇక అమ్మవారికి అయితే చిన్న నగ చేయించానండి. ఎంత బుజ్జిగా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. చిన్నగా ఇక అమ్మవారికి పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఇక మనం చూసి ఆనందపడదాం. ఇంకో విషయం చెప్తానండి మీకు. 1983 సంవత్సరంలో మా పెళ్ళయింది. అదే సంవత్సరంలో మా వారికి జడ ఇదేంటి చిక్క పువ్వు ఉంటుంది చూడండి, బంతి పువ్వు లాగా. ఇప్పుడు ఏంటంటే కొంతమందికే తెలుస్తుంది, అది చిక్క పువ్వు లాగా ఉంటుందండి. అది చిక్క పువ్వు అండి, చిక్కలో పెట్టుకుంటారు. ఇట్లా చేమంతి పువ్వు లాగా ఉంటుంది. అది ఒక అంటే 3 గ్రాములు ఉంటుందో 1/2 తులా ఉంటుందో తెలియదు. అయితే బస్సులో దొరికిందంట మా వారికి. దొరికితే దాన్ని చూసిండ్రంట. అటు ఇటు చూసిన తర్వాత ఏమంటే ఏం చేయాలో తనకు ఏమీ అర్థం కాలేదంట. తీసేంత కండక్టర్కి ఇచ్చేసిండంట. దిగి వెళ్ళేటప్పుడు ఇది నేను తీసుకొని పోతే దొంగ అనుకుంటారు ఏమో, నేను ఎట్లా తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా అంత
కండక్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయిందంట బస్ దిగి. అలా జరిగిందట అండి. ఇక ఇప్పుడైతే నేను నాకు దొరికిందాన్ని తీసి ఈ రకంగానైతే చేయించి అమ్మవారికి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఇంకా తక్కువలో ఎక్కువలో దొరికిన బంగారం కానీ ఇంకా డబ్బు కానీ దేవునికి సమర్పించిన వాళ్ళ ఎవరైనా నా వీడియో చూస్తే కామెంట్లో తెలియజేయండి. మనకు కూడా మంచిగా అమ్మవారి ఆశీర్వాదాలు దొరకాలని నేను ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.